ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారలేదు. గంటవనపల్లె గ్రామ ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పటం లేదు. గత 50 సంవత్సరాల నుంచి ఈ తీగలేరు వాగు వచ్చి దోరణాలకు మాకు సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బయటికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే వాగులో పోయిన సంవత్సరం గత సంవత్సరం ఒక అబ్బాయి కరెంట్ షాక్ వల్ల చెయ్యి ఇరిగిపోయి చెయ్యి ఇక్కడనే పాడైపోయింది. ఇక గత 10 సంవత్సరాల కిందట ఒక అబ్బాయి వాగులో కొట్టుకొని చనిపోయాడు. ఈ తీగలేరు వాగులో పడిపోయి ఈ వాగు దాటలేక. ఇది మా తలరాతలు ఎప్పుడు మారుతాయని గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ వాగు వచ్చిందంటే మా గ్రామానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కడ వాళ్ళు ఎక్కడే ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల వల్ల అవతలికి వెళ్ళడానికి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ముసలి వాళ్ళు కానీ వికలాంగులు కానీ ముఖ్యంగా బడి పిల్లలు వెళ్ళడానికి వాగు వచ్చిందంటే సుమారు 1 నెల రోజులు విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుంది. బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మా యొక్క కష్టాలను గుర్తించి ఈ వాగు మీద తీగలేరు ఛానల్ మీద బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులైతే మా ఓట్లు ఉపయోగించుకుంటున్నారు కానీ మా యొక్క క్షేమం గురించి విస్మరించినారు. గతంలో చాలామంది పాలకులు వచ్చి బ్రిడ్జి వేస్తున్నాము, వస్తున్నది పోతున్నదని చెప్పారు. కానీ ఇంతవరకు దాని ఆచూకు తెలియలేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మా యొక్క గ్రామ ప్రజల యొక్క కష్టాలు తీరుస్తారని ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా గంటవానిపల్లె గ్రామంలో రాకపోకలు అనేవి చాలా నిర్మూలనంగా జరుగుతున్నవి. పైన చెరువు తీగలేరు. చిన్నపాటి వర్షానికైనా మా గంటవానిపల్లె బ్రిడ్జిపై నీళ్లు ప్రవహిస్తూ గంటవానిపల్లె విద్యార్థులు కానీ అలాగే ఆరోగ్యానికి సంబంధించి జ్వరాలు వచ్చి గర్భిణీ స్త్రీలు కానీ హార్ట్ పేషెంట్లు కానీ మొదలైనటువంటి మౌలిక వసతులు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ మా గంటవానిపల్లె గ్రామ ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కానీ ఇంకోటి సంతోషిస్తున్నాం. కానీ మా గ్రామం వైపు ఎవరు కన్నెత్తి చూసినట్టు కనిపించట్లేదు. అధికారులు కేవలం కాగితాలకే పరిమితం అయిపోయి కాగితాల మీద చూపిస్తున్నారు తప్పితే మా గ్రామ సమస్యని తీర్చడం లేదు. దయచేసి ఇప్పటికైనా గమనించి పంచాయతీరాజ్ వారు కానీ గతంలో చేసినటువంటి ఎస్టిమేట్స్ అన్నీ ఉన్నాయంటున్నారు, శాంక్షన్ అని చెప్తున్నారు. ప్రజెంట్ కూడా ఇప్పటికి కూడా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రజెంటు 2,70,00,000 గాను ఈఎన్సీ దగ్గర ఉందని చెప్తున్నారు, పిఆర్ఏఎన్సీ దగ్గర. కానీ ఇవాళ కూడా అది టెండర్కి వెళ్ళని పరిస్థితి. గత 15 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నందువల్ల మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం జ్వరం వస్తే కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి, అలాగే గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నా ఇబ్బంది పడే పరిస్థితి. మాకు వేరే మార్గం లేదు. కావున దయచేసి మా యందు దయ ఉంచి మా గ్రామ సమస్యని త్వరలో పరిష్కరించగలరని ఈ గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని కోవడమే. గంటవారి చల్లా సుబ్బారావు, గంటవారిపల్లె గ్రామ నివాసను. మేము గత ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకొస్తున్నాం, అన్నీ చేశాము, అప్రూవల్ కూడా వేయించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వచ్చేసి నిలిపేసినారు. నిధులు నిలిపేసి మాకు టెండర్ వరకు కూడా ఇవ్వలేదు.